అందరికీ నమస్కారం. ఈరోజు మనం గంగాధర, కరీంనగర్లో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమం కోసం 1000 మందికి సాంబారు తయారీ చూడబోతున్నాం. మన వంటల కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారు ఈ వంటను ప్రత్యేకంగా చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సాంబారు ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా 1000 మందికి సరిపడే పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. 25 కిలోల పప్పు, కందిపప్పు ప్లస్ మినప్పప్పు మిశ్రమం. 40 కిలోల కూరగాయలు, ముల్లంగి, బీరకాయ, క్యారెట్, గుమ్మడికాయ, బచ్చలి కాడలు. 5 కిలోల టమోటాలు, 4 కిలోల ఉల్లిపాయలు, 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 కిలోల చింతపండు పులుసు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 కిలోల సాంబారు పొడి, ఉప్పు, మిరపకారం సరిపడా. ముందుగా 25 కిలోల పప్పును పెద్ద డ్రమ్లలో వేసి 3 నుండి 4 గంటలు నానబెట్టాలి. తర్వాత పెద్ద చెంబుల్లో వేసి మరిగే నీటిలో 40 నుండి 45 నిమిషాలు ఉడికిస్తే పప్పు మెత్తగా అవుతుంది. ఇక వేరే చెంబులో 40 కిలోల కూరగాయలను ముక్కలుగా కోసివేసి, నీళ్లు పోసి ఉడికించాలి. కూరగాయలు బాగా మెత్తబడే వరకు సుమారు 20 నుండి 25 నిమిషాలు పట్టుతుంది. ఇప్పుడు సాంబారుకు మసాలా తాలింపు తయారు చేయాలి. పెద్ద చెంబులో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపాలి. వాసన వచ్చిన వెంటనే 5 కిలోల టమోటాలు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఉడికిన పప్పు, ఉడికిన కూరగాయలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత 3 కిలోల చింతపండు రసం, 2 కిలోల సాంబారు పొడి వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం అవసరమైతే మరింత వేసి రుచి సరిచూడాలి. ఇలా కలిపిన తర్వాత 20 నిమిషాలు మరిగిస్తే గుమగుమలాడే సాంబారు సిద్ధం అవుతుంది. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 1000 మందికి సరిపడే ఈ సాంబారు అన్నదానంగా వడ్డించబడుతుంది. వాసనతోనే ఆకలి పెరిగిపోతుంది. సాంబారు, బియ్యం కలిపి తినడానికి సిద్ధంగా ఉంది. ఇలా మన కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారి చేతుల మీదుగా తయారైన సాంబారు అన్నదానంలో వడ్డించబడింది. ఇలాంటి వంట వీడియోలు మరిన్ని చూడాలంటే మా శంకరి ప్రతిమ యూట్యూబ్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.